నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, చిన్నపిల్లలకి చెప్పే కథల్లో భాగంగా ఏదైనా ఒక పంచతంత్ర కథ చెప్తారా? మనం ఒక సామెత కథ చెప్పాం, పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చిందని. అంటే రెండు పిట్టలు ఒక వస్తువుని తెచ్చుకుంటే పిల్లి దానికి సగం దీని సగం పంచుతూ తినేయడం, సామెత మీద నుంచి కథ. ఇలాంటిది ఒక పంచతంత్ర కథ ఉంది. ఇది మనము తెలుసుకోవచ్చు, పెద్దవాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అంటే లైఫ్కి అప్లై చేయాలి జయ. పంచతంత్ర కథల్ని కథగా విని వదిలేయకూడదు, మన జీవితానికి అప్లై ఖచ్చితంగా పంచతంత్రాన్ని జీవితానికి అప్లై చేసుకోవాలి. మనం కొద్దిగా ఆలోచిస్తే ఆ కథ మన జీవితాల్లో ప్రతిబింబిస్తూ ఉంటుంది. అన్ని కథలు అంతే. సో పిల్లలకి చెప్పినప్పుడు ఇది పిల్లల కథగా ఎప్పుడూ పంచతంత్రాన్ని భావించద్దు. పంచతంత్ర చెప్పబడిందే జీవితాల కోసం. ఏదో జంతువులు బొమ్మలు కనపడి, జంతువుల పేర్లు కనపడి, జంతువు కథలాగా అనిపించంగానే మనం ఏం చేస్తామంటే ఇది పిల్లలది అని అనుకుంటాం. పిల్లలది కాదు పంచతంత్రం. ఈ 5 తంత్రాలు మన జీవితానికి ఉపయోగపడతాయి. మనం మామూలుగా చూడండి, ఏదైనా ఒక పని చేయాలి, ఒకటితోటి ఒక పని ఉంది, వాడితోటి ఆ పని చేయించుకోవాలంటే సామధాన భేద దండోపాయాలు ఉపయోగించాలని చెప్తారు. సామధాన భేద దండోపాయాలు అంటే ఉపాయాలు 4. ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చాను, మీతో పని చేయించుకోవాలంటే నేనేం చేయొచ్చు? స్వీట్గా మాట్లాడచ్చు, ఒకటి మాట్లాడి పని చేయొచ్చు. ఒకవేళ నేను మాట్లాడినా మీరెవరో నాకు తెలియదు అన్నట్టుగా అవుతారు, మీరు మొహం పెట్టుకుంటే నేనేం చేయొచ్చు? మీకు పరిచయం ఉన్న వాళ్ళని ఇంకొకళ్ళని ఎవరి ద్వారా అయినా నేను మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఇప్పుడు ఇది 2 ఉపాయాలు అయినాయి చూసారు. ప్లాన్డ్గా చేయటమే కదా. జీవితం అంతా ప్లానింగ్ తోటే నడుస్తుంది. ఈ సామధాన భేద దండోపాయాలు ఏంటంటే, మొదటిది సామోపాయం, అంటే మృదువుగా మాట్లాడి మామూలు మాటలు. రెండోది దానం, నేను మీకు ఇది చేస్తాను, మీరు నాకు ఇది చేయండి. ఓకే. భేదం, ఇద్దరి మధ్యలో వాళ్ళు చేయమంటున్నారు, మీకు వచ్చు కదా అని అడిగితే వాళ్ళు చేయకపోతే నాకు రాదా అని వీడు తయారవుతాడు. ఇద్దరికి చెడగొట్టి మన పని చేసుకోవటం, 3వ ఉపాయం. 4వది దండోపాయం, చేస్తావా చేయవా అని 2 కొట్టి పని చేయించుకోవటం. దండన అంటే డైరెక్ట్గా మనమే కొట్టక్కర్లా, వేరే వాడితో దండింపజేసి వాళ్ళతో పై వాళ్ళతో కేకలేయించి ఇవిడు చేయనంటోందేని మీ ఎండి గారితో మిమ్మల్ని కేకలేయించి పని చేయించుకోవటం, ఇది ఒక ఉపాయం. ఈ 4 ఉపాయాలు జీవితంలో దాదాపుగా ప్రతివాడు ప్రతిరోజు కూడా అప్లై చేయాలి. ఈ ఉపాయాలు పుట్టింది పంచతంత్రంలోనే. నేను అప్లై చేయనంటే లైఫే లేదు. అసలు అప్లై చేయనంటే చేయకుండా లేదు, అసలు చేయకుండా లేదు. పిల్లల్ని బతిమలాడతాం, స్నానం చేయమన్నా అన్న స్నానం చేయి, నిద్రలేదు స్నానం చేయి, వాడు చేయనంటాడు. స్నానం చేస్తే చాక్లెట్ ఇస్తా అంటావా అనవా? అంటాం. లేదా నాన్నకి చెప్పి 3వది నాన్నకి చెప్పే ఉపాయం ఉంటుంది, తర్వాత ఉపాయం స్నానం చేయట్లేదని మనమే ఒకటి వేస్తాం, అదో దండోపాయం అయిందా. వాళ్ళు ఎంచక్క వాళ్ళ పక్కింటి వాళ్ళ పిల్లలు స్నానం చేసేసారు, వాళ్ళు ఆడేసుకుంటున్నారు, నువ్వు వాడుకోలేకపోతున్నావు, భేదోపాయం 3వది. స్నానం చేసేసి వాళ్ళు సినిమాకి వెళ్ళిపోయారు, నువ్వు స్నానం చేయకపోవడం ఇంకా అన్నం తినకపోవడం వల్లే నీకు సినిమా లేదు అంటే వాడికి వీడికి డిఫరెన్స్ క్రియేట్ చేసి పని చేయిస్తాం. ఇది ఉపాయం. వాడేమో దండోపాయం, మనమే 2 చెంపకాయలు పీకుతాము, లేకపోతే నాన్నతో తన్నిస్తానని బెదిరిస్తాం. ఈ 4 ఉపాయాలు వాడకుండా, నేను మదర్గా చెప్తున్నాను, మనిషిగా ప్రతివాడు ప్రతిరోజు ప్రతి విషయంలోనూ ఉపాయాన్ని వాడవలసిందే. ఉపాయం లేని వాడిని ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టమని సామెత ఉంది. ఉపాయం లేనిదే కుదరదు, ఏదో ఒక ఉపాయం కావాల్సిందే. ఈ ఉపాయాలని మనము పంచతంత్రంలో నుంచి నేర్చుకోవచ్చు. నేను ఒక కథ చెప్తే అది పిల్లల కథగా భావించద్దమ్మా. ఇది నేను తల్లులు, ఇప్పుడు నేను పెద్దదాన్ని, ఇప్పుడు చిన్నపిల్లల తల్లులు అందరూ నా పిల్లలతో సమానమే, వాళ్ళకి క్లియర్గా చెప్తున్నాను. దీన్ని లైఫ్కి అప్లై చేయటం తెలుసుకోండి. ఇది మీ ఉద్యోగాల్లో ఉపయోగపడుతుంది, మీ జీవితంలో ఉపయోగపడుతుంది. ఎప్పుడు దాన్ని వాడాలి, బ్రెయిన్లో ఉంచుకోవాలి. దాన్ని మనం చేస్తే మన పిల్లలకి అలవాటు పడుతుంది. ఇప్పుడు మనము ఎలా ప్లాన్డ్గా బిహేవ్ చేస్తున్నామో అది చూస్తారు కదా. మొదటి రోజు మీ ప్లానింగ్ వాళ్ళకి అర్థం కాదు, మనతో ఉన్న వాళ్ళు కూడా మన ప్లానింగ్ అర్థం కాదు. కొన్నాళ్ళు పైగా ఆమెకు ప్లానింగ్ ఎక్కువ అని మిగిలిన వాళ్ళు తెలుసుకుంటారు 4 ప్లాన్లు చూసే. అంతే కదా. ఒక్కొక్కళ్ళు మీ ప్లానింగ్ ఏమిటో నాకు చెప్పడానికి మీరు నన్ను కథలు అడిగినట్టుగా మిమ్మల్ని ప్లానింగ్ అడుగుతారు జనం. అయితే ఈ కథ చూద్దాం. పంచతంత్ర కథ కదా ఇది. ఒకరోజట ఒక కుందేలు, వర్షంగా ఉన్న ఒక రోజు కుందేలు తను పడుకోవడానికి స్థలం వెతుక్కుంటూ పరిగెత్తింది. చూస్తూ ఉండగా దానికి ఒక చెట్టు తొర్ర ఖాళీగా కనపడింది. ఆ తొర్రలో ఎవరు లేరు, ఖాళీగా ఉందని ఈ కుందేలు ఏం చేసింది, ఆ తొర్రలోకి దూరి పడుకుని నిద్రపోయింది. చీకటి పడేసరికి ఒక పక్షి అక్కడికి వచ్చి ఈ తొర్ర దగ్గర చూసే, తొర్రలో ఆల్రెడీ చెట్టు తొర్రలో కుందేలు ఉంది. ఇదేం చేసింది, బయట నుంచి పొడిచి ముక్కుతోటి లే అని లేపి, ఈ తొర్ర నాది, నువ్వు వచ్చి పడుకున్నావు ఎందుకు, ఇది నా ప్లేస్, నాకు ఇచ్చేయమంటే కుందేలు ఏమంది, నీ తొర్ర ఏమిటి, అడవిలో ఉన్న తొర్రలు అందరు విను, ఎవరు ముందొస్తే వాళ్ళది, నేను ముందొచ్చా కాబట్టి ఇది నాది.
అనేసరికి ఈ పక్షి ఒప్పుకోవాలి. ఏమిటి అందులో బోల్డని ఉన్నాయి చూడు, కాకులు అలమలు నేనే తెచ్చిపెట్టుకున్నాను, ఇంకో 4 రోజుల్లో గుడ్లు పెట్టాలి, నేను అవన్నీ ఒక్కొక్కటి ఏర్పరచుకుంటుంటే వాటి మీద వచ్చి పడుకున్నావు నువ్వు, నా ప్లేస్ నాకు కావాల్సిందే అని పోట్లాడితే నీ దిక్కుని చోటు చెప్పుకో, నేను ఇవ్వను లేవను ఇప్పుడు అనేసరికి ఈ పక్షి ఏం చేసింది, ఇప్పుడు ఇంకో ఎవరినైనా తగు తీర్చడానికి పిలుచుకొచ్చే టైం లేదు, చీకటి పడిపోయింది, పక్షులన్నీ సర్దుకుంటున్నాయి ఇళ్లలో, ఎవరు రారు పోవమ్మా అంటారు ఎవరినైనా పిలిస్తే. అందుకని ఏం చేయొచ్చు ఆలోచించింది, అటు ఇటు ఇంకెక్కడికైనా పరిగెత్తి ఇప్పుడు కొత్త ప్లేస్ దానికి ఎక్కడ దొరుకుతుంది వెతుక్కోవాలి, దాని బదులు ఈ కుందేలుని బతులాడుకుంటే సరిపోతుందని ఏం చేసింది, ఈ కుందేలుని బాబు ప్లీజ్ చలిగా ఉంది బాగా, బయట వర్షం పడుతుంది, నాకు కూడా ప్లేస్ ఇవ్వు, మన ఇద్దరు తగువు రేపొద్దున ఎవరి దగ్గరైనా తీర్పించుకుందాం ప్రస్తుతానికి అని చెప్పి ఈ త్వరలో అది కూడా దూరి పడుకుంది. ఈ కుందేలు కూడా ఏమనుకుందంటే సరేలే వర్షం కదా పాపం అది మాత్రం ఎక్కడికి పోతుంది, పైగా ఇది నాదని చెప్తుంది, ఆల్రెడీ కింద ఆకులు అలమలు తగులుతున్నాయి, పక్షులు తెచ్చి పెట్టుకుంటాయి మెత్తగా ఉండేందుకు, అవి తగులుతున్నాయి దాని ఒంటికి, అందుకని ఈ పక్షిని కూడా తనతో పాటు పడుకుంది పక్షి. తెల్లవారింది, పక్షి కుందేలు 2 బయటకు వచ్చినాయి. ఇప్పుడు మన తగువ తీర్చాలి, ఈ ప్లేస్ ఎవరిది, తగువ తీర్చడం కోసం చుట్టూతా వెతికినాయి, పక్షులన్నీ ఆహారార్థం బయలుదేరి వెళ్ళిపోతాయి తెల్లవారేసరికి. ఈ తగులు తీర్చే వ్యవహారాలు వాటికి రావు అవి, ఎందుకంటే వాటి తిండి వెతుక్కునే ప్రోగ్రాం ఉంటుంది, రోజంతా తిరిగి కదా వెనక్కి రావాలి. కొన్ని గుడ్లు పెట్టినవేమో పిల్లలకి తిండి పెట్టుకునే ప్రోగ్రాంలు ఉంటాయి, అవి చచ్చిన వేరే పనుల వైపు చూడం, అంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటారనమాట. నీ తగులు తీర్చే వ్యవహారం ఎవరికి అక్కర్లేదు. పంచాయతీలు ఎవరు పెడతారు, పని పాట లేని వాళ్ళు పెడతారు. ఇక్కడ ఉన్న పిట్టలన్నిటికీ ఎవరి పని వాటికుంది. సరే ఏం చేసినాయి, ఇవి 2 ఖాళీగా ఉన్న జంతువు కోసం వెతుక్కుంటూ తిరిగితే ఈ గంగా నది తీరంలో ఉన్నాయి ఈ చెట్లు. ఈ గంగా తీరంలో ఒక పెద్ద ఈవురు చెట్టు, బూరుగు చెట్టు, ఆ చెట్టు త్వరలో ఒక పిల్లి ఉంది. పిల్లి ఖాళీగా కూర్చుంటుంది, ముసలిది, దానికి పెద్దగా అంటే రోజంతా తిండికి కోసం వెళ్ళే ఓపిక లేదు, పిల్ల జల్ల లేరు, ఎవరికైనా ఆహారం తెచ్చిపెట్టాల్సిన పని లేదు, శక్తి ఉడిగిపోయింది, ఎక్కడో ఒక చోట కూర్చుంటూ ఏదో కాస్త తెచ్చు తిని, ముసలిది కదా కదలికలు తక్కువగా ఉంటుంది, అంటే పెద్దదనమాట. పెద్దవాళ్ళు ఏం చేస్తారు, ఏదో వేళకి చిన్నప్పుడు తిన్నంత ఆహారం వాళ్ళకి అక్కర్లేదు కదా, కొద్దిగా తిని ఎక్కువ గంటలు ఉండగలుగుతారు. పిల్లి కూడా అలాంటిదే. సరే ఏం చేసినాయి, ఈ 2 పిల్లి దగ్గరికి వెళ్దామని మెల్లిగా ఆ చెట్టు వైపుకి బయలుదేరినాయి. చెట్టు దగ్గరికి వెళ్ళేసరికల్లా అదేమో త్వరలోనే కూర్చుని మొహం బయటికి పెట్టింది. ఈ పిట్టాను ఈ కుందేలు ఇద్దరు కలిసి తమ కథ అంతా చెప్పినాయి. సాయంత్రం నేను వచ్చేసరికి అక్కడ ఎవరు లేరు, ఖాళీగా ఉంది, అందుకని నేను త్వరలో పడుకున్నాను, ఈ పెట్టేమో ఇది నాదంటోంది, కాబట్టి నువ్వు తీర్పు చెప్పాలి. అడవిలో ఎవరు ముందు ప్లేస్ సంపాదించుకుంటే వాడిదే కదా, నేను నిన్నే ఖర్చు వేశానంటే బస్సు సీట్ లాగా కుదరదు కదా అని కుందేలు, నేను కొన్నాళ్ళ నుంచి ఉంటున్నానని చెప్పేసరికల్లా ఈ పిల్ల అనుకుంది భలే టైంకి దొరికారు, అసలు ఇవాళ ఓపిక లేదు, ఆహారానికి వెళ్ళే ఓపిక లేదు, బాగా దొరికినాయని. అబ్బాయిలు మీరేదో కిచకిచా కిరికిరు అంటున్నారు కదా, నాకేమీ బాగా వినపడ్డం లేదు, పెద్దదాన్ని కదా, ఇలా దగ్గరికి రండి, త్వరలోకి వచ్చేస్తే మీరు చెప్పేది నేను వింటాను. ఇంత దూరంగా చెప్తే నాకు ఎట్లా వినపడుతుందంటే ఇవి 2 మొహమొహాలు చూసుకున్నాయి. ఏం చెయ్యాలి, పిల్లి దగ్గరికి వెళ్ళొచ్చా, ఆ పిల్లి కుందేల్ని చంపేస్తుంది, పిట్టని చంపేస్తుంది, రెండింటిని తినేయగలదు. అది ఏం చేయాలి ఆలోచించి, ఇది ఎలాగో ముసలిది, తొర్ర ఎలాగో చిన్నది, ఒకవేళ అదేమైనా చేస్తే పారిపోవచ్చు, అట్లా లోపల ఆలోచించుకున్నాయి. ఈ ఆలోచన కంటే ఆలోచన చిన్నది, తమ తగువు తీర్పించుకోవాలన్న ధోరణే వీళ్ళకి హెచ్చుగా ఉంది. అంటే ఫ్యూచర్ ఆలోచించకుండా ప్రజెంట్ సిచ్యువేషన్ని సాల్వ్ చేసుకోవటం మాత్రమే వాటి ఆలోచన. అందుకని ఇవి 2 ఏం చేసినాయి, మెల్లిగా అడుగులో అడుగేసుకుంటూ ఆ త్వర దాకా వెళ్ళి, అనుమానంగా ఉంది కొద్దిగా, బాగా కాదు, తగువే ఇంపార్టెంట్, లోపలికి వెళ్ళినాయి. త్వరలోకి వెళ్ళంగానే ఈ పిల్లి ఏం చేసింది, ఒక కాలేమో ఈ పిట్ట మెడ మీద వేసి దగ్గరికి లాగేసుకుంది, చటుక్కును నోరు తెరిచి ఆ కుందేలు మెడ గట్టిగా పట్టుకుని కొరికేసింది. కుందేలు మెడకు తెగిపోయి పడిపోయింది. ఈ కాలి కింద పిల్లి గోళ్ళు మహాపదునుగా ఉంటాయి, ఆ పక్షి మెడ పట్టుకునేసరికల్లా మెడ కాస్త విరిగిపోయింది. చక్కగా ఇది తాపిగా ఆ కుందేల్ని పక్షిని చిన్నది కదా అది ముందు తినేసి కుందేల్ని రేపటికి దాచుకొని ప్రశాంతంగా మళ్ళీ 3-4 రోజుల తర్వాత తగు తీర్పించడానికి ఎవరు వస్తారోనని వెయిట్ చేస్తూ కూర్చుంది. ఇప్పుడు కథ చూడండి, ఇవి 2 తమ తాత్కాలికమైన తగాదా కోసం ప్రమాదకరమైన పరిస్థితి వచ్చే చోటకి వెళ్ళినాయి. ఇవి ప్రజెంట్ సిచ్యువేషనే తప్పిస్తే ఫ్యూచర్ ఆలోచన లేదు. దీన్ని పిల్లలకు అప్లై చేద్దాం. ముందు పిల్లలు ఎంతసేపు కొట్లాడుకుంటారు, స్కూల్లో కొట్లాడుకుంటారు, టీచర్ దగ్గరికి వెళ్తారు, 2 పిల్లలు కొట్టుకుని టీచర్ దగ్గరికి వెళ్ళంగానే ఆ టీచర్ ఏదో కేకలేస్తుంది, ఏదో చెప్తుంది, తర్వాత వీడికో నోట్సు వాడికో నోటు రాసేసి ఇంటికి పంపిస్తుంది. పేరెంట్స్ని పిలిపిస్తారు.
అదే కాకుండా ఈ పేరెంట్స్ రావడము వీలు కుదిరితే కొంచెం నోరుగల అమ్మలక్కలు అనుకోండి, ఇద్దరు మీ అబ్బాయి చేశాడు అని పొట్టాడుకుని పిల్లలు ఆడుకుంటారు, వీళ్ళు మొహమొహాలు చూసుకోకుండా అవుతారు. ఇదొకటి. అక్కడి నుంచి ఈ టీచర్కి ఎవ్రీ టైం ఏ సిచ్యువేషన్ వచ్చినా వీళ్ళిద్దరు ఎప్పుడు కొట్టుకుంటారనే ఉండిపోతుంది ఇంప్రెషన్. తగాదాలు మనలో మనం తీర్చుకోవాలి. ఇప్పుడు పెద్దవాళ్ళ దగ్గరికి వద్దాం. ఇప్పుడు మనం అందరం అప్లై చేసుకోవాలనుకుంటున్నామా? అవును. భార్య భర్త పోట్లాడుకుంటారు చిన్న విషయానికి, దాన్ని వాళ్ళే సింపుల్గా సార్ట్అవుట్ చేసుకుని ఒకళ్ళు తగ్గి ఇంకొకళ్ళు పెరిగి, వాళ్ళు తగ్గినప్పుడు మనం పెరిగినప్పుడు రెండో వాళ్ళు తగ్గి చేస్తే సర్దుకుపోతుంది. దీన్ని పెద్దది చేసి మూడో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళామంటే మనం ఫ్యూచర్ ఆలోచించాం. అమ్మ నాన్న అయ్యారనుకోండి, పిల్లల భవిష్యత్తు, పిల్లల జీవితం, ఎంత రోడ్డు ఎక్కుతాం మనం. మళ్ళీ కలిసి ఉండాల్సి వస్తుంది. ఎలాగో మీ మీద ఉన్న బ్యాడ్ ఇంప్రెషన్ వీళ్ళు ఎప్పుడూ కొట్టుకుంటారు అన్నమాట అలాగే ఉండిపోతుంది. భార్య భర్త ఇట్లా, అక్క చెల్లెళ్ళు వాళ్ళు అంతే, తోడుకోడళ్ళు వాళ్ళు అంతే, అత్తా కోడలు ఎవరైనా అంతే. మనం తాత్కాలికంగా వచ్చిన తగాదాన్ని ఇప్పుడు ఆఫీసులో కొలీగ్స్ కూడా అంతే. ఇప్పుడు ఒకే త్వరలో కుందేలు పక్షి సర్దుకుని పడుకునే, అదే సర్దుబాటు కొన్నాళ్ళు చేస్తే సరిపోతుంది. మర్నాడు తగాదా తీర్చడానికి మూడో మనిషి దగ్గరికి వెళ్ళేసరికల్లా అది ప్రమాదంగా వాటికి సంభవించింది. మనం చచ్చిపోవనుకోండి, అవి చిన్న పక్షులు కాబట్టి, జంతువులు కాబట్టి. ఇప్పుడు ఈ కథని పెద్ద విషయాలకి అప్లై చేసుకోవాలి, మన జీవితానికి అప్లై చేసుకోవాలి. ప్రతి చోట అంతే మనం గాడిద ప్లానింగ్ కథ చెప్తున్నామా? ఆ ప్లానింగ్ పిల్లలకేనా? మనకు కాదా? ఖచ్చితంగా మనకు కూడా ప్లానింగ్ కావాలి, మనకి కూడా జాగ్రత్త కావాలి, మనకి కూడా తెలివి కావాలి, పిల్లలకే కాదు. ఇది మొత్తం ప్రతి వ్యక్తికి, మానవులకి అవసరమైన విషయాలు. నీతి కథలన్నీ పిల్లలకి చెప్పడానికి కాదు, నీతి కథలు మనం తెలుసుకోవడానికి కూడా కాదు, తెలుసుకుని అప్లై చేయడానికి, జీవితంలో దాన్ని వాడుకోవడానికి. పంచతంత్ర కథని శ్రద్ధగా వినండి, శ్రద్ధగా చదవండి, దాన్ని మన జీవితానికి అప్లై చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి కనుక మనకి ఇది అర్థమైతే మనం కొట్లాటలకు వెళ్ళాం. ఏదైనా వచ్చినా మనలో మనం సార్ట్ చేసుకోవాలనుకుంటాం, ఆలోచన మారుతుంది. మీరు ఆలోచన మారడానికి ఇది తీసుకోండి. మీకు పంచతంత్ర కథ ఒరిజినల్ ఎప్పుడు నేను మీకు చెప్పలా. విష్ణు శర్మ అనే ఒక పండితుడు తెలివి తక్కువగా, రాజుగారి అబ్బాయిలు నలుగురు, రాజుగారి తెలివైన వాడు, ఆయన పిల్లలు నలుగురికి పొట్టి తెలివి తక్కువ వాడు. ఈ నలుగురు తెలివి తక్కువ పిల్లల్ని రాజుగారు ఆ విష్ణు శర్మకి అప్పచెప్పాడు. ఆయన ఈ కథలు, పంచతంత్ర కథలు చెప్పి వీళ్ళని రాజకీయ దురంధరులుగా చేశారట. అలా వచ్చినాయి కథలు. వాళ్ళకి ఈ జంతువుల కథలు చెప్తూ ఎట్లా మీరు లైఫ్కి దీన్ని వాడుకోవాలో చెప్పాడు. బుద్ధిని పెంచుకోవాలి. కథని పిల్లలకి చెప్పడం కాదమ్మా, మీరు కూడా దాన్ని లైఫ్కి అప్లై చేయడానికి ట్రై చేయండి. మీరు ఎవరైనా ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు అయినా సరే, ఇది ఈ కథ నాకు లైఫ్కి ఉపయోగపడింది అని మీకు అర్థమైందా, అప్పుడు మీరు కథ చెప్పడం మొదలు పెడతారు నాలాగా. సూపర్. అంతే, దీన్ని అప్లై చేయండి. ఏ నీతి కథనైనా ఇలాగే చేయాలి. మనం పిల్లలకి ఏదో ఒక స్టోరీ కోసం కాకుండా నీతి జీవితానికి ఉపయోగపడే నీతి అంటేనే అది. థ్యాంక్ యూ సో మచ్ రమ్మ గారు. ఓకే జయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.